చల్లాలి మంచి హుషారైన పాట తర్వాత కళ్ళకి వెళ్దాం సరేనా బాబా మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది బాబా జరిగింది పెద్ద గొడవ ఎవరెవరు ఎంతమంది ఓల్డ్ జనాలు ఉన్నారు అందులో 70 మందికి చాలా పెద్ద గొడవ అయిపోయింది సమయానికి నువ్వు లేవు బాగున్నావు అసలు గొడవ ఎవరో జరిగింది తెలుసా అసలు మూల కారణం ఎవరో తెలుసా నీకు వాళ్ళిద్దరి వల్ల వచ్చింది గొడవ వాళ్ళిద్దరు లేకపోతే గొడవ ఉండదు నేనేం చెప్తాను పతిరత్న గురించి చెప్తున్నా మళ్ళీ చెప్పనా అరుంధతి అనసూయ సీత పూజా బేడి మొహమ్మద్ సాసి పెట్టి కొట్టాననుకో సఖీలా పారిపోదు నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది నేను పతిరత్న గురించి చెప్తున్నాను ఎవరు ఆయన పతిరత్న మహాపతిరత్న పతిరత్న యొక్క మంచి లక్షణాలు పతిరత్న యొక్క మంచి గుణాలు పతిరత్న యొక్క నడవడిని ఏమిటి అడిగితే నాకు తెలిసిన చెప్తాను అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు
చెప్పు. అమ్మా మరి గొడవ వాళ్ళగా వచ్చింది. 70 మంది తెలియదు చుట్టూ చెప్తాను నేను. అమ్మ టంకు పెట్టికి పొగల్లా కొడక అమ్మ బాబాయ్ అందుకే రేపు రాదు ఆ మాట అన్నా నన్ను. అమ్మ బొగ్గల్లా కొడక ఊరుకం ఏమైంది? ఊరుకమ్మ ముందు చెప్తా ఎవరి కొంప నుంచి లేదు వాడేమి. కాదు మీ చెల్లి డాన్స్ చేసుకుంటుందా? అమ్మ చూపు చూసావా? ఎలా చూస్తాడు? హలో రమణ, వాడొక్కడే కాదు జనాలందరూ అట్లాగే చూస్తారు. అందరు చూపు వేరే ఈడు చూపు వేరే ఉన్నది. ఈడు చూపు కష్టం చూస్తాను. వాడు చూపులోనికి అంత డిఫరెన్స్ ఎందుకు అనిపించింది? అలాగే మా దేవుడని చూస్తున్నాడు. మరి ప్రెసిడెంట్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు? ఆయన చూసారు ఇప్పటి వరకు. నీ చూప మంచిది కాదు. వాడు చక్కగా అమ్మాయి స్టెప్ ఎలా వేస్తే అలా వాయించారు కనుక అమ్మాయి చూశాడు. అంతేగాని అదే దృష్టి చూడలేదు. అమ్మాయిగా చూసే చూస్తారా? చూడకుండా వేయలేదు ఎవరను. చూసే వేస్తాడు. నువ్వు చూడకుండా వేయబట్టే ఊరి మీద తిరుగుతున్నా. మరి సంవత్సరం రోడ్డు వస్తావు నువ్వు. రోజు మిమ్మల్ని తీసుకెళ్తావేంటి? ఎందుకు తీసుకెళ్ళావు? అందుకేరా మీలాంటి కక్కుర్తాడు మన మా ఇంటికి వచ్చి ఏం చేశాడు? ఏం చేసావు నువ్వు? మన మీ ఇంటికి వచ్చాడు ఏం చేశాడా? ఆడికి తెలుసు, నాకు తెలుసు, మా చెల్లికి తెలుసు, వీళ్ళందరూ తెలియదు. అమ్మ మనం వీడు మా ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడు ఎంత కక్కుర్తాడు తెలుసా? ఎంత పేపలాడో తెలుసా? అమ్మాయి కలిగిందమ్మాయి పోయగలవా? ఐస్కాంత్ పక్కన ఉండాలా? ఏదమ్మా కొండాలా? చేత కాదు కదరా, అందుకే మేమిద్దరం వేసుకుంటున్నాం. అంటే మేమిద్దరం ఐస్కాంత్ పక్కన ఏముండాలి? లేదు తుప్పటి పోయింది. అందుకే అంటుకోట్లేదు. ఎవరొచ్చింది? సో ఇప్పుడు జమ్ము పెట్టేసి పిండి ఆడిపోతుంది. సారికేశ్వరరావా నీకు రేపు ఉందా? ఏంటి అక్కడ జమ్ము పెట్టేసింది అక్కడ కూడా. ఇంటికి వెళ్ళిపోవా? నువ్వే చేస్తావు, వ్యాపారం చేస్తావు. అంత మంచి ఏంటి నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? ఇప్పుడు గోడలో పడుకోపోతాయి.
ఎట్లా తొంగుంటుంది ఎందుకే అంతేరా నువ్వు చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళు చేయలేవు. అక్కడ అంతే అంతే. బావా బావా మా ఆయన ఎంత మంచోడో తెలుసా? చూడమ్మా మా ఆయన ఎంత మంచోడో నీకు తెలుసా? మీ ఆయన మంచోడు కాబట్టి ఊరికి తిరుగుతాను. మా ఆయన ఎంత మంచోడో తెలుసా? ఈ ఆయన మంచోడు కూడా మంచోడు కాదు. నేనేమి అది అనట్లేదురా. మా ఆయన బంగారం లాంటి మనసున్నోడు అని చెప్తున్నాను. ఆయన అసలు మా ఆయన అంత మంచి గిఫ్ట్ ఇస్తాడో నీకు తెలుసా? బోర్డు అని గిఫ్ట్లు కొని తెచ్చాడు. అన్నిటికన్నా మంచి గిఫ్ట్ మొన్నే కొని తెచ్చాడు. మొన్నే ఇచ్చాడు తెలుసా? ఎవరికి నువ్వు ఇస్తావు? మా అక్క గిఫ్ట్ కూడా ఇస్తావా నువ్వు? అవునా? నేను చెప్తే చెప్పిన వెంటనే కొనిపిస్తావా? సరే ఒరే ఆ గిఫ్ట్ ఏమి చెప్తాను రా. అదేదో చెప్పారనుకో నీకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకే చెప్తాను గొప్పసారి ముందు ఇచ్చేదానికి. సరే నువ్వు ఇచ్చిన మా అక్క తీసుకోదు. అమ్మ అందరు మొగ్గులు సంతకి వెళ్ళి సరుకులు పెట్టారు. నాకే ఉంటాడా నీకుండడు? బావా అంటే నా మొగుడు సంతకి వెళ్ళి సవితిని తెచ్చాడు. సంతకి వెళ్ళి సవితిని తెచ్చింది అట్లా దీంతో ఏం పొలంగా? అందుకే నీకు చెప్పినాను నమ్మకాయనే. ఏంటా సాగాత్మ కింద నుంచి? నాకే మంచిదిరా, నాకే మంచిది. తెలుగు తగ్గదమ్మా అసలు మా ఆయన సవితిని ఎందుకు తెచ్చాడో తెలుసా నీకు? ఎందుకు? నేను రోజు ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నాను. నన్నంటే మా అక్క కోపం రాదా? మా అక్కనంటే నాకు కోపం రాదా? రాలిపోతే పర్లేదు. రాత్రి మణిపూర్ పెట్టాము, కనక పెట్టాము. ఇక ఏ పూలు ఉండవు నీకు మంచి చూసినా మంచి కలగ మిగులుతుంది. అది నీళ్ళు టైప్ కాదు. ఇక మా ఆయన రోజు కష్టపడి ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నానా? నైట్ నిద్ర ఉండట్లేదా? పగలింటిగా రెస్ట్ ఉండట్లేదని నన్ను అర్థం చేసుకొని నా కోసం ఒక మనిషిని తీసుకొచ్చాడు. మా చెల్లిని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి, బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి. చంప చెల్లు మలిపోతుంది. వంట పని కాదు ఆయన, ఇంటి పని వంట పని. మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు, వంట పని కోసమే. నీ అంత తక్కువ పని కాదు. అతను పోకర వాడతాను, ఇంటికెళ్ళి కొమ్మాలు పడుకుంటాను అనమాట. అడిగి ఏం ఊసిపో అనేది తెచ్చుకుంటాను. నీలాంటి అయితే ఆ పని చేస్తావు కానీ మా ఆయన బంగారం రా. అందుకే అందరి మొక్కలో సంతకి వెళ్ళి సంతలు ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి, బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు. ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి. చంప చెల్లు మలిపోతుంది. వంట పని కాదు ఆయన, ఇంటి పని వంట పని. మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు, వంట పని కోసమే. నీ అంత తక్కువ పని కాదు. అతను పోకర వాడతాను, ఇంటికెళ్ళి కొమ్మాలు పడుకుంటాను అనమాట. అడిగి ఏం ఊసిపో అనేది తెచ్చుకుంటాను. నీలాంటి అయితే ఆ పని చేస్తావు కానీ మా ఆయన బంగారం రా. అందుకే అందరి మొక్కలో సంతకి వెళ్ళి సంతలు
బాబు రావణ గారు, హలో హలో, ఎస్వి రావణ గారు, అదే అక్కడే చూస్తున్నావురా? హలో రావణ గారు, అదంతా బాగా కనిపిస్తుంది. ఏంటది? మొఖం మొఖం. అరే కన్నపచ్చపోతే తీసింది ఎవరు? తీస్తున్నది ఎవరు? అనుభవం బాగా తీస్తాను. అరే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయనకి 4K ఛానల్ ఉంది తెలుసా? 2 రోజులు వస్తాయి రాకంగానే. సరే నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. కానీ నువ్వు అక్కడ నుండి కబుర్లు ఆడుతున్నావేంటి? అక్కడ నుండి కబుర్లు ఆడుతున్నావేంటి? నాకు తెలుసు సంగతులు 10 ప్రెసిడెంట్ గారు బెటర్ అని కాను. కొంచెం మీ మీద ఏజ్గా ఉన్నా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. సారీ ఎక్కడికి బావా? బావా ప్రెసిడెంట్ బావా, నీకు కావలసింది నా దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర తెలిసింది. ఊళ్ళో పసలేదు ఎందుకు రమ్మంతాను తిరిగి పొమ్మంతాను? నీకు వద్దా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. 3 ఉన్నాయా? 2 ఎందుకో? చాలు కాదు, మా అక్క కాదు, మా దగ్గర 2 ఉన్నాయి. మా చెల్లిదారు ఒకటి, నా దగ్గర ఒకటి. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి. హలో మా వాడి వేడి నాటు తెరవ చూస్తావా? 2 మొక్కజొన్న పొత్తులు రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి. తిందువా? మొక్కజొన్న పొత్తురా? మా వాడి వేడి నాటు దమ్మ చూస్తావా? మొక్క 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 2 మొక్క. అది రాలేదు వచ్చేస్తుందా? ఏటన్నావు? 2 అందులోకి వెళ్ళిపోదు మైకి తెలుసా? 2 మొక్కజొన్న పొత్తులు బాబా రావా? నీకు వద్దా? నేను ఇస్తాను నీకు. అదే వద్దా? ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. ప్రెసిడెంట్ గారికి
వాడికి ఎందుకు సౌండ్ కాదు ఏడుకొస్తాను నువ్వు ప్రెసిడెంట్ కనుక అక్కడ వచ్చినాడు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అప్పాజీ దానికోసం వచ్చిన్నారు ఊరు ఎప్పుడన్నా అప్పాజీ ఏడుగా మా అప్పాజీ బాగా అప్పాజీ బాబా నీకు ఎప్పుడో ఇచ్చాను కదా బావా రే మాది పాత లెక్కే మరి అంత పరిచయం ఉండబట్టే ఆనందపురం సెంటర్ 6 సార్లు ఆడేవరా ప్రాబ్లం రే మరి ఏమనుకుంటున్నావు అప్పాజీ బాబా అంటే శ్రీరంగా సాగని ఇప్పుడు నువ్వు రాకపోతే అప్పాజీ గారిని ఇక్కడికి ఎక్కించుకున్నాను అప్పాజీ ముందే మంచోడు కాదు నీకు కాకపోవచ్చు నాకు మాత్రం చాలా మంచి మంచోడే ఇప్పుడు సెలవు 5 గంటలకు ఇస్తాను బట్టి వెళ్ళండి నువ్వెందుకు దిగి వెళ్ళిపోయినట్టు ఎందుకు కుక్కలాగా వచ్చినట్టు దేనికి వెళ్ళిపోయావు దేనికి వచ్చావు ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు వెళ్ళిపోయి కదా ఏం జరిగింది ఏం బాగా అనిపిస్తుంది ఏం పెట్టుబడి ఏం పెట్టుబడి అది ఏం పెట్టుబడి ఏం జరిగింది అమ్మాయి వాయిస్తుంది అమ్మాయి డాన్స్ చేస్తుంది అబ్బాయి వాయిస్తున్నాడు అదే సార్ పెట్టుబడి నాదేనా ఏం పెట్టుబడిరా దాని నుంచి పెట్టుబడి 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 అంటే వాళ్ళందరికి ఏం అర్థం అవుతుంది అసలు నాకే అర్థం అవ్వలేదు అదే అంటున్నాను ఇప్పుడు ప్రోగ్రామ్ ఆడుకున్నావా ప్రోగ్రామ్ ఆడుకున్నాము ప్రోగ్రామ్ అయిపోద్దా నైట్ ప్రోగ్రామ్ అయిపోద్ది ఉదయం టిఫిన్ ఉంది మరి ఎప్పుడు ప్రాబ్లం ఉంది కదా కాబట్టి మరి అందరం మీరుగానే ఉండిపోతాం రేపు ఉదయం టిఫిన్ నువ్వే పెట్టిస్తావు మధ్యాహ్నం భోజనం కూడా నువ్వే పెట్టిస్తాను సాయంత్రం టీలు సమోసాలు పకోడీలు బిస్కెట్లు అన్ని అవి కూడా నువ్వే పెట్టిస్తావు రాగా అయిపోయిన కిరాయి నువ్వే ఇస్తావు ఛార్జీలు కూడా నువ్వే ఇస్తావు అయితే అయితే పెట్టుబడి మరి నీదే పెట్టుబడి నాదేనా ఏడకుండా మాట్లాడు నా బంగారం అంతా మంచిదైతే సలభం బరే వచ్చిందండి ఈ ఉత్తరం ఉంటే 6 నెలలు కన్నా లేను ఏడకుండా మాట్లాడు ఏసిన మొగోని ఎవరు నమ్మరు పెట్టుబడి నాది పెట్టుబడి కలిసి వీడితే అమ్మ చక్కగా డాన్స్ చేస్తుంటే వాయిస్తున్నాడు అది ఫలితం అంటావేంటి ఏటవుతుంది నీకు చల్లయ్
మీ అన్నయ్యనా అన్నయ్యనా అది శిశు రాజ్యం ఉందా మీ అన్నయ్య చూస్తే బాగా చూస్తుంటాడు అందుకే చదువు సంఖ్య చెప్తాను అమ్మా అక్కడ చూస్తాను మళ్ళీ చూడకపోతే ఏ స్టెప్ మారుస్తుందో ఎలా తెలుస్తుంది మరి మార్చడానికి కదా వేయాలి కళ్ళు మూసుకొని రాస్తుంది డాన్స్ చేస్తే మీ చెల్లి నేను డాన్స్ చేస్తుంటే నువ్వు డాన్స్ బుక్కలు పొంగించుకొని మా చెల్లాయి డాన్స్ చేస్తుంటే బుక్కలు పొంగించుకొని మరి నువ్వు డాన్స్ చేస్తుంటే నేను డాన్స్ చేస్తుంటే ఎందుకు అలా చేస్తారంట నేను అడగలా ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు నీ సమస్య వచ్చింది కదా నువ్వు అడగాలి అంతేగా స్టేజ్ దిగి పారిపోతావా అలా పారిపోతే ఏమనుకుంటారు అందరూ పాపం పని చేయలేక పారిపోతాడు అనుకుంటున్నాడు కదా పనికిరాడు ఎడగాలి ప్రెసిడెంట్ గారు వచ్చి ఎక్కేస్తారు అందుకే నువ్వు దిగి పారిపో సరే ఏదైనా సమస్య వస్తే అది తెలుసుకోవాలి నీకు అడగడం చేత కాకపోతే నేను అడుగుతాను నువ్వు ఎక్కడ నిలబడు ఒక ట్రూప్ లో అందరూ కలిసి పనిచేస్తారు నీ బాధ నా బాధ కదా అర్థం చేసుకోలేదు ఏది డౌట్ మాస్టర్ ఈ బాధ నా బాధ కదా కదా మరి నీకు రాయి కూడా నాదే కదా సరే అడుగుతాను నువ్వు ఎక్కడే కూర్చో నువ్వు వెనక్కి వెళ్ళకు ఇదిగో నా దగ్గర మొహమాట వాడు తెలుసా నేను మొహమాట పడ్డా నేను ఖచ్చితంగా అడుగుతాను నువ్వు ఎక్కడే నిలబడు ఏది డౌట్ మాస్టర్ ఏం చెప్తారు సమాధానం ఏంటండి మీ సంగతి మీ ఇద్దరు సంగతి అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తుంటే మనోడు మొజాడు కుదిపేసుకోండి కసా వాయించేస్తున్నారు మరి అదే ఈ వచ్చి డాన్స్ చేస్తే అలా ఉండిపోతున్నారు బెల్ల కొట్టురాయిలా ఎందుకు అలాగా అమ్మాయి డాన్స్ చేస్తే మంచి ఊపిగా వేస్తుందండి గట్టిగా చెప్పండి మంచి ఊపిగా వేస్తుంది అమ్మాయి డాన్స్ అమ్మాయి డాన్స్ చేస్తే ఇది వస్తే సచ్చినకోళ్ళ వస్తుంది అందుకే నీకు ఇట్లా చెప్పాను ఏం చెప్పావు అప్పాస్ పుట్టు దగ్గర ఇంత ఉన్నాయి ఏంటి జాంకాయ ఎక్కడా అప్పాస్ పుట్టు అంత ముందరా ఎంత ఉన్నాయి జాంకాయ అవుతే ఎందుకురా ఆ రెండు పెట్టుకుని అప్పాజీ గారు వాళ్ళ షాప్ లో నింపేస్తున్నాయా అవి పెట్టి నువ్వు తెస్తావా ఒరే నువ్వే నిజంగా ఒరే మగాడు అయితే నువ్వు నిజంగా మగాడు అయితే దేనికైనా ఎనీ టైం తగ్గేదే ధైర్యంగా ఉండాలిరా కోల్పోకూడదు జాంకాయలు ఉండాలి ఆపిస్కాయలు ఉండాలి బొట్టకాయలు ఉండాలి అందరూ నీలంటోడు రే మేమైతే దేని విషయంలో ఎక్కడ కూడా నీకు తెలియపోతే అప్పాజీ గారిని అడుగు ఆయన అడగడం చాలకపోతే ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని అడుగు ఇంకా నీకు చాలకపోతే ఇక్కడ ఎక్కడ కూర్చోలేదు అలా వేసరా ఈ వేసరా అని అడుగు ఎవరు దేని విషయంలోనైనా గత 20 సంవత్సరాల నుంచి తగ్గి అమ్మ ఎక్కడ పాము సరిగా చూడలేదా చూడు అలా వేసరా ఈ వేసరా అని అడుగు ఎవరు దేని విషయంలోనైనా గత 20 సంవత్సరాల నుంచి తగ్గి అమ్మ ఎక్కడ పాము ఎక్కడ పడతాను ఫోన్ కొడుతున్నావు సరిగా చూడలేదా చూడు జదలే అసలు సినిమా చూసాను లేదు ఏమో అరే కూర్చోండి సినిమా చూసావా అల్లు అర్జున్ పుష్ప చెప్పుది కావచ్చు ఏ మన రాదా ఏంటి
సిగ్నల్ కొంత నాకు అవునా అదే పుష్ప 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 చూసారా అల్లు అర్జున్ గారు ఎక్కడ పోయారు డైలాగ్ గుర్తుందా ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా ఒక డైలాగ్ అయినా గుర్తుపెట్టారు అది గుర్తుపెట్టారు సినిమాకి నీకు గుర్తున్న డైలాగ్ డైలాగు చెప్పడం నేను కంగారు పడిపోతున్నా బిడ్డ అట్ట అక్కడ ఎక్కడ కాదు అర్థం అంతా ఎక్కడ ఉందో చూపించాలి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఆయన పుష్ప అండి అందుకే తగ్గదని ఇక్కడ కొట్టారు వీడు ఎర్రి పుష్పం కదా అందుకే నేను ఎర్రి పుష్పం అన్నారు మరి ఓపెన్ అన్నారు పుట్టు తగ్గదే తగ్గదేలే ఆయన కోరిక తగ్గదేలే ముగ్గురు కొడితే సొమ్ము వస్తుంది మీరు కొడితే సొమ్ము రాలేదు అంటే మీకు లోపలైతే ఉన్నది మీకు లోపలైతే ఉన్నది నాకు చూపించండి లక్ష్మి లక్ష్మి ఒక్కసారి చూపించరా ఇది జీవితంలో అడగలేమని నా జన్మదాన్ని అయిపోతుంది ఒక్కసారి చూపించు ఎందుకో లోపలే ఉన్నది సౌండ్ వస్తుంది నేను కొట్టేటప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు ఈసారి కొట్టినప్పుడు అది అక్కడ చూడు అక్కడ చూడు తగ్గేదిలే అమ్మ బొగ్గల కోట మనతో నీ దగ్గర ఉందా అవసరంగా ఇబ్బంది పెడతామంటరా చెప్పుకోవా అక్కడ నీ దగ్గర ఉందా అని అమ్మా దేవుడు కాదండి ఇందాక పాట అడిగారా పాట పాడవా అదే పాట ఏ బావా అప్పటి బావా తగ్గింది 3 తగ్గింది తగ్గింది నీకు నీ గురించి నేనే పొగిడి పొయ్యిలో తోస్తాను కంగారు కాదు అక్క నా గురించి నీ బాగా తెలుసా ఇప్పుడు తెలియదు దీనికి తెలియదు మీరు పట్టుకోక కింద లేచిపోతాను ఇక్కడ పట్టుకున్నాను కదా ఇక్కడే నొప్పి వస్తుంది ఒకళ్ళు హాస్పిటల్ కొట్టానుకో ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడే వస్తుందా అలాగా వాడికి అప్పుడు నట్లు లూజ్ అయిపోయాక బయటని పట్టుకుంటే నీ కథలు కింద ఉండరా లూజ్ అయిపోయి అందుకే వైర్ కలిపారు అక్క వాడిని తప్పనిసరి మనం మేడలే కట్టాం మన బ్రతికి ఇంటే వాడికి 4 వైన్ షాపులు ఉన్నాయి తెలుసా 4 వైన్ షాపులు ఉన్నాయి వాడికి ఆడేం తక్కువ కాదు తెలుసా ఆ 4 వైన్ షాపుల మందు ఒక్కడ తాగేస్తాడు అచ్చా అక్కడ మందు తాగి 4 వైన్ షాపులు కట్టాడు వాడు నీకర్థం కాదు మా అప్పాజీ బావకి అన్నప్పుడు చక్కగా వైన్ షాప్ ఉంది నాకు అదే పని పొద్దున దాకా ఆ డబ్బును చుట్టుకొని అప్పాజీ బావకి ఇచ్చోండి మా బావ ఏమో ఇక్కడ షాప్ పోయి ఇంకో పక్కన షాప్ పెట్టాడు
బిల్లీలు కట్టాడు నా డబ్బులతో మందు మనే అన్న పాపాకి అయ్యో అర్థమైందా మీరు పేరు 4 వైన్ షాప్లు ఎందుకు ఉన్నాయో మీరు తాగడం వల్ల అలాగే చక్కని కదోలాలి బంగారు వెండి రాగి బెత్తములు మనుషులను జంతువులు గాను జంతువులను మనుషులు గాను మారుస్తూ ఉంటా పకిరవాణి యొక్క కోట సింహద్వారం
అహంకారం దుర్గారు తెలుసుకుంటుంది. క్యారీ వేస్తే కఠోర అయితే మూసుకుంటుంది. ఈ రహస్యం పకీరు వాడిని తప్ప పరులు ఎవ్వరికీ తెలియదు. ఇంకా ఆ పకీరు వాడేటువంటి వాడు సర్వశక్తులు వశపరుచుకున్న పకీరు చూసాబెట్టు నువ్వు ఇప్పుడు దాకా కూర్చోండి అది పట్టించుకోలేదు నేను ఇక్కడికి వచ్చినాడు నాకు సైకి చేస్తాడు నువ్వెందుకు వేసుకున్నావు నువ్వు నేను పని చేయను ఇంకా తమ్ముడు ఇక్కడ ఏం పేరు నీ పేరు చిన్న గిరేసా మీ నాన్నగారి పేరు శివంత్ గారి కొడుకు గిరేష్ అమ్మా అక్కడ కూర్చోండు అక్కడ కూర్చోండు పావు గంట తాగేది వెళ్తే మొదలెట్టాడు నాకే చూడడం నాకా చూస్తాను నీకా చూస్తాను ఆర్కేం డౌట్ వచ్చింది అక్కడ సర్వగా చూస్తాను నేను పట్టించుకోలేదండి ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చి అంటే కలిసి సరిగా కనిపించడానికి నిన్ను అడగమంటాను ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసరికి మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యది నేను కొట్టాననుకో ఆ కంబాన్ని డ్రాప్ అయిపో ఏటా అసలుగా అక్కడ మాట్లాడు ఇక్కడికి వచ్చి అయితే కలిసి సరిగా కనిపించడానికి వచ్చాడు నేనెందుకు కసుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్నయ్య నిన్ను అడగమంటాను ఏంటన్నారో ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసరికి మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు
అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యవి నేను వదిలినుకో ఆ సంబాలు జాబ్ అయిపో ఏటా అసలు మాట్లాడు ఆటోలో వచ్చావా ఆటోలోనే వచ్చావు అక్కడ కూర్చున్నాం ఆటోలో పక్క పక్కనే కూర్చున్నాం అప్పుడు చూసాడు గిరీష్ చూసారా గిరీష్ మొదలైంది అనుమానం మొదలైందండి మనం రమ్మపేటకి వెళ్ళామా వెళ్ళాం టిఫిన్ చేసామా మన ఇద్దరు అక్కడ కూర్చున్నాం కూర్చోండి అప్పుడు చూసేదట అది మరి కొంచెం పెరిగింది అనుమానం పెరిగింది మన వాళ్ళ మేడ మీద రూమ్ ఇచ్చారా ఇచ్చారు మొత్తం చేసుకుంటావా మనిద్దరం కాదా మొత్తం 5 చేసుకున్నాం మన ఇద్దరు ఎక్కడికి కూర్చున్నాం అప్పుడు చూసాడట అది మరి కొంచెం పెరిగింది అబ్బో ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ పక్క పక్కనే ఉన్నాం ఇప్పుడు చూసినాడు చూస్తే ఫుల్ వచ్చేసి ఓహో ఇదండి సంగతి ఇలా పక్క పక్కనే ఉన్నాడు చూసి ఏదో అనుమానం వచ్చి సుట్టుకుని వదిలేసాడు అంతే కదా పాపం చిన్న కూడా కదా తెలిసి తెలియక అన్నాడు ఎద్దులా ఉన్నావు నీకు గుర్తులేదా మధ్యాహ్నం కట్టలేదా పశువులా అట్టగా ఐడియా ఇది సీవెట్లాగి అడగని బాగా నీకే నవ్వుతున్నారా సరే ఉండు ఎలాగ మనకి సీవెట్లు కడతాను అదే మొత్తం అడిగేస్తాను ఇంకేం అడగలేదు ఉండిపోయింది వా డౌట్ ఏం కాదు నీ కాక పెళ్లి అయింది అడగమంటున్నాడు నా పెళ్లి సంగతి గిరీష్ నీ పెళ్లి అవ్వకపోతే చేసుకుంటున్నా ఏమే అంటే అందుకేనా నీకు మధ్య స్థితి ఉందా లేదురా చిన్న కూడా అలాగ అనుకోవద్దు అందరిపోయినా పర్వాలేదు కుర్చీ ఎక్కడ పెట్టేస్తాడు ఏంటి ముద్దు కుర్చీ ఎక్కడనే పెట్టేస్తాడు ఆయన వాళ్ళకి అంత శ్రమ అక్కర్లేదు కుర్చీ వేసుకోక్కర్లేదు నిచ్చెన కూడా వేసుకోక్కర్లేదు నాకు పెళ్లి అయిపోయింది ఆ విషయం చెప్పు గిరీష్ పెళ్లి అయిపోయింది అట్లా సర్లే ఈసారికి కానిద్దాం వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి దయ వల్ల ఆ పసరతని దయ వల్ల మన గ్రామం పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యం చక్కగా ఉంటే మరలా మన గ్రామ పెద్దలను కానీ ఈ గ్రామం రప్పిస్తే గిరీష్ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను రా మళ్ళీ గాని ఈ గ్రామస్తులందరూ మన గ్రూప్ వాళ్ళని ఇక్కడ తెలిస్తే నువ్వేం చేస్తా పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను ఆ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తే అప్పుడు మన కూడా చేసుకున్నాం ఏంటి నేను ఎంత కలిసి చేసుకుంటారా ఆడు ఉంచుకోవడం నేను దంచుకోవడం సరే నీకు పెళ్లి అయిపోయింది పిల్లలంత మంది ఆయన చేయట్లేదు అది కదమ్మా మరి సంతానం లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్దాము పూజలు పురస్కారం చేస్తూ ఉంటారు కదా అలాంటి చేయకుండా ఉంటామా ఆయన చేస్తున్నారు నేను చేస్తున్నాను ఇద్దరు కలిసి చేస్తున్నాం పూజలు మరి పూజలు ఇద్దరు కలిసి చేయాలి అయితే తగిలిసింది అయితే ఏం తగిలేసింది దోషం ఏం దోషం కప్పదోషం ఒరే నాయన నీకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటా ఎవరికైనా సంతానం కలగలేదు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పాపం వాళ్ళకి నాగదోషం కలిగిందేమో అందుకే వాళ్ళకి సంతానం కలగలేదు అంటుంటారు కప్పదోషం అంటున్నావు ఈ కప్పలో కొన్ని జాతానికి కప్పలు ఉన్నాయి కప్పలో జాతానికి కప్ప ఏం జాతులు చిన్న కప్ప పెద్ద కప్ప పొట్టు కప్ప పొడుగు కప్ప పౌడు కప్ప బాపల కప్ప దేవత కప్పని కప్పలు ఉన్నాయి ఇన్ని రకాల కప్పలు ఉన్నాయా కప్పలకి గురువాట నీకు తెలీదా తెలీదురా నేను కప్పల గురువుని ఇది పప్పల గురువు కప్పల గురువు ఏ కప్పలు కావాల్సి తొక్కినా పర్వాలేదు కానీ ఇబ్బంది లేదు కానీ ఇందులో దేవతా కప్ప ఒకటి ఉంది దాని గారి పొరపాటు కాలుతో తొక్కే వరకు అది అంటే చెప్పిస్తుంది ఏమని సంతానం కలగకుండా పోవాలి అని అమ్మో అలాంటి కప్పులు నేను ఎప్పుడో తొక్కేసే ఉంటాను అందుకని చెప్పాను అదే నేను చెప్పించుట మరి ఆ శాపం పోవాలంటే నేనేం చేయాలి అది అది ఏమనుకుంటున్నాడు కానీ అసలు ఏమనుకుంటున్నాడండి ఏ ఊహించుకుంటున్నారా నువ్వు నేను మాట్లాడితే అసలు వింటావా చెప్పు సరిగా విను
కప్ప దోషం అనేది ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు. అది నువ్వే చెప్తావు కాబట్టి దాని నివారణ కూడా నీకే తెలుసుంటాను. అదే అడుగుతున్నా. చెప్పు. నా దగ్గర ఉంది ఒకటి. ఏంటి? ఆ కప్పదోషం పోగొట్టే మంత్రం. కప్పదోషాన్ని పోగొట్టే మంత్రం నీ దగ్గర ఉంది. లక్ష్మి అదొకసారి చెప్పానా దోషం పోతే పిల్ల పుట్టేస్తాను. మరి చెప్పరా? నా ఊరికి చెప్పేస్తాను. చెప్పరా? ఊరికే చెప్పవా? పిల్ల కలిసి ఊరికే చెప్పొద్దు. నువ్వు ఊరికే చెప్పరా నేను చెప్పించుకోను కానీ నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. డబ్బులు ఇస్తాను. ఎంత ఇస్తాను? నీకెంత కావాలంటే అంత. నీకు ఇష్టమే. ఈ రోజు నీకు అవకాశం కుదిరింది. నీకు మంచి ఛాన్స్ వచ్చింది. నువ్వు అవకాశం వదులుకో. పోయింది సరేనా? నీకు మంచి అవకాశం వచ్చింది. అవకాశం నీది. అవకాశం నీది. అవసరం నాది. ఎంత కావాలో అడిగి ఇచ్చేస్తాను. మరి నువ్వు ఛాన్స్ తర్వాత నువ్వు ముందే చూసి నీకు నేను ఛాన్స్ ఇచ్చారా? ఫస్ట్ నీ మాట కాదన్న. నిజంగా నా మాట కాదు. ఒట్టు ఇప్పుడు నీ మాట నీకు నిజమేనా? నిజమే. నా మాట కాదన్నా 116 ఇస్తా. ఎంత ఇస్తావా? ఎంత ఇస్తావా? 116 ఎక్కడ బీరువాళ్ళు ఉన్నాయి. కష్టపడి పిల్లలు పుట్టింది 100 రూపాయలకి అర్థం ఇస్తుందట. నువ్వు పుట్టింది మంత్రం సపోర్ట్ ఏంటి? మంత్రం చెప్పడమే కదా. నువ్వు డబ్బులు ఇచ్చిన కాదు కానీ సింపుల్గా పని చేయొచ్చు. ఏంటో ఒక కోట ముందు నలగోటు పెట్ట కొట్టుకొని రాత్రి 1 గంట మా ఇంటికి వచ్చి రాత్రి 1 గంటకి ఆ మంత్రం అప్పుడే పని చేస్తుంది. అబ్బో అంత అర్ధరాత్రి నేను మీ ఇంటికి రావాలి. ఆ మంత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఉండకూడదు. సైలెంట్ ఉండాలి. మంత్రమే ఉండాలి. అప్పుడు ఆ కొడుకులు 10 వేలు రూమ్ లో ఎవ్వరు ఉండకూడదు. నా మంత్రానికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి వెళ్తారా? మంత్రానికి రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి పోవాలి. ఇద్దరమే నేను మంత్రం చెప్తుంటారా? నువ్వు రూమ్ కొడుతున్నారా? లక్ష్మి ఆ మంత్రం చాలా జాగ్రత్త చెప్తాను. నా మంత్రానికి నేను కరెక్ట్ చెప్పుకోవాలా? అప్పుడే మాత్రం పని చేస్తుంది. అయితే నేను అంతే జాగ్రత్తగా ఊకొట్టాలా? మరి తర్వాత ఏదైనా తేడా వస్తే మళ్ళీ మంత్రం పట్టించలేదంట. అది ఎలా ఊకొట్టాలి నువ్వు ఒకసారి ముందు చెప్తే తర్వాత కరెక్ట్ ఊకొడతావా? చెప్తా. నేను మంత్రం చెప్తుంటే నువ్వు అలాగే అవునవును ఈ మంత్రానికి ఊకొడితే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మ్యాచింగ్ నాకు సెట్ అయ్యలేదు కానీ నాకు తోచినట్టు నువ్వు కొట్టాలి. ఓ పని చెయ్యి. నువ్వు ఆ మంత్రం ఏదో ఇప్పుడు చెప్పు. అర్ధరాత్రి 1 గంట నీ దగ్గర కాదు. ఇప్పుడే ఇక్కడ చెప్పు. అది నేను జాగ్రత్తగా ఆలకించి మా ఇంటికి వెళ్ళి మా ఆయన నేను పట్టిస్తారా? బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ఆ మంత్రం చెప్పాలంటే ఇప్పుడు పూస్తామా కొనుక్కోవాలి. ఏం పూస్తామని? దోశ పసుపుకుండా పప్పు బెల్లం పళ్ళు కాయలు ఒక 1 కేజీ గోధుమ పిండి ఒక వాసన పుల్ల అదే శవరం ముట్టించే వాసన వస్తుందా? దాని అగరబత్తి అంటారు. అది ఒక పుల్ల కాదు 4-5 ఉండాలి. మనకన్నా అక్కర్లేదు. మన మంత్రం ఒక చాలు. ఒక పుల్ల అది శవరం ముట్టించి వరకు అదలా కింద కాలుతుంటే నీకు ఇలా ముందుకు వచ్చారు. అటువంటిది ఇవన్నీ పట్టుకొని నీరాత్రికి వెళ్ళాలి. నీరాత్రి ఏమంటే నుయ్య గాని బోరింగ్ గాని కుళాయి గాని చెరువు గాని ఏదో కప్పలెక్కి అక్కడ తిరుగుతాయి. కాబట్టి ముందుగా నీరాత్రికి వెళ్ళి ముందుగా నేల శుద్ధి చేయాలి. ముగ్గులు పెట్టాలి. ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గు మీద వేసుకోవాలా? ఆకు ఆకు అయాకే విస్త్రాక పాయాకు ఇయ్యాకంటే నేను తమలపాకు అనుకున్నాను. ఏమాకు? తమలపాకు. అది ఎంత వస్తుంది? ఎక్కడ తెస్తావు తమలపాకు? ఎత్తు సాగుగా తమలపాకు కాదా? విస్త్రా చేసి ఆ ఆకు మీద ఈ పసుపు ఉంది దాన్ని బాగా పిసుకాలి. అదే గొడ్డు పిండ మైదా పిండ పిసకడానికి అదే పసుపు గుండ నీళ్ళు వేసేలా కలిపితే మొత్తం అయిపోతుంది. బాగా కలిపి దాన్ని బొమ్మ చేయాలి. ఏం బొమ్మ? కప్ప బొమ్మ. ఒరే దరిద్రుడా, పసుపు పొద్దుతో ఎవరైనా విఘ్నేశ్వరుడు బొమ్మ చేస్తా. నువ్వే కప్ప బొమ్మ చేయమా? తైలం చేయదోసం కప్పలా బొమ్మ చెయ్యాలా? బొమ్మ చేసి బొమ్మ కొట్టి పెట్టాలా? బొమ్మ కొట్టి పెట్టి ఆకు మీద పెట్టాలి. ఈ పళ్ళు కాయలు పక్కన పెట్టి ఈ 1 కేజీ గోధుమ పిండి ఉందా దాన్ని పప్పు చెయ్యాలి. కప్పకి పప్పు ఇష్టం. కప్పకి పప్పు ఇష్టం. పప్పే ఇష్టమా? అయితే పప్పు
ఈ పప్పు పట్టుకెళ్ళి కప్పు ముందర పెట్టి ఇప్పుడు కప్పుకి పప్పుకి దాడి పెడతాను. నేను పెడతాను అలా పెట్టాను. అలాగే నడబెట్టి వడుకో పప్పు పప్పు పప్పును చూప సీకెత్తుంది. వద్దన్న ఊరుకోరు వేరు చలక గుర్తుల్లో పుట్టుకు ఇప్పుడు మంత్రం చెప్తాను అలా చెప్పు. కప్పమ్మ 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 కప్పమ్మని అక్కడ చూపించావు. మళ్ళీ ఎక్కడ పెడుతున్నావు. ఇప్పుడు నేను అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా పని చెయ్యి. చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా కాదు నువ్వు క్లారిటీగా చెప్పు. నాకు సింపుల్ పని చెప్పు. నువ్వు కప్పు దాన పెట్టు. నువ్వు కప్పు దాన పెట్టు. నేను పప్పు దాన కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. ఇదిగో ఇదిగో పప్పమ్మ. కాదు ఆకలి లేదు పప్ప పప్ప అన్న అనుకోండి అన్నారా? అయ్యో రామా అనాలా వద్దా అనాలా వద్దా సరే కాల్చి అందుకే లేట్ అయిపోయింది. అయితే లేట్ చేయకూడదు. వెంటనే కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. ఇదిగో ఇదిగో పప్పమ్మ. ఎంచేపటి పప్ప కనిపించేటప్పుడు దగ్గర కొట్టాడు. మీ ఇద్దరు మీ ఆవిడ పప్ప చేసి అట్లేదు ఇక్కడ కొట్టపది ఏం చేస్తారు? కిందకి వెళ్తే ఏమవుతుంది? 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 నా పిల్లడికి బడి పెడుతుంది. పక్కెళ్ళు మా చల్లని రమ్మన్నా మంచి పాట. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.